అన్నే మార్కులు వచ్చినాయా తమకి లేదా, ఉమ్, ఆ కేటగిరీలో తాము ఒరిజినల్లా కాదా ఉమ్, అన్న తెలిసిపోతుంది. నువ్వు మొత్తం అక్కర్లా. ఉమ్, ఈ 18,000 మంది, నువ్వు 16,500 17,000 అంటున్నావు కదా, ఈ 17,000 మంది ఇదిగో సో అభ్యర్థి, ఇతని హాల్ టికెట్ నెంబర్ ఎంత, వీళ్ళకి ఇంత మార్కులు వచ్చినాయి, ఇతను సెలెక్టెడ్ ఉమ్, అని పెట్టు. ఉమ్, అప్పుడు మిగతా వాళ్ళు అంత తమకు వచ్చి దెబ్బతిన్నారా ఉమ్, లేదా తమకంటే వాళ్ళు ప్రతిభావంతులా అన్న తెలుసుకుంటారు కదా. ఉమ్, ఉమ్, అది చేస్తాం, ప్రభుత్వం చేయాలి. అవును. కానీ ఈ ఫస్ట్ ర్యాంక్ వచ్చిన అతను ఎవరు, ఒక జిల్లా అతను లేసింది ఎస్సీ దాంట్లో నెంబర్ 1 వచ్చాడు, కానీ అతనికి రాలేదట. అవును. ఇంకొక అమ్మాయిది 30 వచ్చినటువంటి అమ్మాయికి రాలేదట, 300 వచ్చిన వాళ్ళకి వచ్చిందట. అదేమంటే స్పోర్ట్స్ కోట అన్నారు. స్పోర్ట్స్ కోట ముందే అప్లై చేసుకోవాలి. ఉమ్, నువ్వు అపాయింట్మెంట్ టైంలో స్పోర్ట్స్ కోటా కింద ఇవ్వకూడదు. అవును. ఉమ్, స్పోర్ట్స్ కోటాలో పరీక్ష రాసిన వాళ్ళు, ఎస్సీ కోటాలో పరీక్ష రాసిన వాళ్ళు, ఇట్లాగే ఏ కోటాకు ఆ కోటాకు పరీక్ష రాసినప్పుడు ఆ కోటాలోనే కేటగిరీ లెక్కేయాలి కానీ అవును. జనరల్ కేటగిరీ లెక్కేయకూడదు. అప్పుడు జనరల్ కేటగిరీలో ఎప్పుడు లెక్కేస్తావు నువ్వు, ఉమ్, వేరే కోటాలోకి. ఉమ్, నీకు ఇంకా అవకాశాలు, ఉద్యోగాలు మిగిలిపోయినప్పుడు ఉమ్, అప్పుడు ఆ కోటాలతో సమం చేయొచ్చు. అవును. ఉమ్. కాబట్టి సంథింగ్ ఏదో అంటే వీళ్ళు ఏదో హార్జెంటల్ రిజర్వేషన్ ఒకటి పెట్టి మొత్తం జిల్లాకు ఒక విధానం తీసుకొచ్చారట. ఇందులో మెరిట్ లిస్ట్, సెలక్షన్ లిస్ట్ ఇవేం లేకుండా డైరెక్ట్ గా పోస్టులకు పిలిచేశారు అనేది వీళ్ళు చేస్తున్న ఆరోపణ. అట్లా చేస్తుంటే తప్పు. అది అంటే అది పారదర్శక లోపం అని క్లియర్ గా అర్థం అవుతుంది. ఇది గత